తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు గౌడు ఉపకులాల వారికి మద్యం షాపులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటుందని ఆసక్తి గలవారు ఫిబ్రవరి 5వ తేదీలోగా అప్లికేషన్లు ఆన్లైన్ లేదా ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలని గూడూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహశ్రీ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ గూడూరు డివిజన్లో మొత్తం 12 మద్యం దుకాణాలు కల్లుగీత కార్మికులు గౌడు ఉపకులాల వారికి కేటాయించడం జరిగిందని వివరాల కోసం ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె సూచించారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కల్లుగీత కార్మికులకు తిరుపతి జిల్లాలో 23 మద్యం షాపులు కేటాయించడం జరిగిందండి. ఇందుకు గాను దరఖాస్తుల స్వీకరణ 27వ తేదీ మొదలైంది, అంటే సోమవారం. సో ఇందులో గూడూరు డివిజన్కు గాను 12 షాపులు వచ్చాయండి. ఇందులో గూడూరు ఎక్సైజ్ లిమిట్స్లో అయితే ఒక షాపు ఎడిగా సబ్ క్యాస్ట్కి ఇవ్వడం జరిగింది. సూలూరుపేట లిమిట్స్లో అయితే 3 షాపులు వచ్చాయండి. సూలూరుపేట మున్సిపాలిటీ ఏమో గౌండ్ల సబ్ కాస్ట్కి, దొరవారి సత్రంలోనేమో గౌడ్ సబ్ కాస్ట్కి, తడా మండలంలో ఏమో ఎడిగా సబ్ కాస్ట్కి ఇవ్వడం జరిగిందండి. నాయుడుపేటలో లిమిట్స్ అయితే 3 షాపులు ఇచ్చారు. అందులో నాయుడుపేట మున్సిపాలిటీకి గౌడాకి ఇచ్చారండి, ఓజిలి ఎడిగాకి ఇచ్చారు, పెళ్ళకూరు గౌండ్లాకి ఇచ్చారు. వెంకటగిరి లిమిట్స్లోనేమో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎడిగా, డక్కిలి ఎడిగా, బాలాయపల్లి మండలంలో కూడా ఎడిగా సబ్ కాస్ట్కి ఇవ్వడం జరిగింది. సో ఈ దరఖాస్తులు 27వ తేదీ నుండి 5 వరకు స్వీకరింపబడతాయి. దరఖాస్తుదారులు వాళ్ళ నేటివిటీ సర్టిఫికేటు, కాస్ట్ సర్టిఫికేటు, సబ్ కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గౌడ్స్ అనే కాకుండా సబ్ కాస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంఆర్ఓ గారి దగ్గర సబ్ కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి. అది కూడా లేటెస్ట్ ఉండాలి, లాస్ట్ 1 year అయి ఉండాలి. అండ్ మీకు షాప్ వస్తే 2 సంవత్సరాలు మీరు షాపు నిర్వహించుకోవచ్చండి. సో అప్లికేషన్ ఫీ వచ్చి 2 lakhs నాన్ రీఫండబుల్ అండి. మీకు షాప్ కానీ కేటాయించకపోతే అది రీఫండ్ మీకు వెనకలికి రాదు. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్లో చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చి hpfsproject.com అండి. సో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో మీరే దరఖాస్తు చేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్లైన్కి వస్తే స్టేషన్లో ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, సో అక్కడ చేసుకోవచ్చు. అండ్ హైబ్రిడ్ మోడల్ మీరు ఆన్లైన్లో ఫిల్ చేసుకుని వచ్చి చలాన్ ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఎనీ 3 waysలో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అండి. సో వన్స్ అప్లికేషన్ అయిన తర్వాత 7వ తేదీ కలెక్టరేట్లో డ్రా తీయబడుతుంది. కలెక్టర్ గారే తీస్తారు డ్రా. అండ్ ఈసారి ఏం జరిగిందంటే ఈ బెనిఫిట్స్ అనేవి అందరికీ అందాలి, గౌడ్ కమ్యూనిటీలో అందరికీ అందాలంటే 1% ఒక షాపే ఇవ్వడం జరుగుతుందండి. సో ఒకరికి 2 షాపులు వచ్చినా వాళ్ళు వెంటనే ఇన్ఫార్మ్ చేసి సెకండ్ రిజర్వ్ అప్లికెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 1% ఒక షాపే ఇవ్వడం అవుతుందండి. తర్వాత మున్సిపాలిటీకి ఏమో ఫస్ట్ ఇయర్ 21,66,669 రూపాయలు కట్టవలసి వస్తుంది లైసెన్స్ ఫీ. అండ్ సెకండ్ ఇయర్ ఏమో 35,75,000 అండి. అదే మండల్స్కి అయితే ఫస్ట్ ఇయర్ 18,33,334 కట్టాల్సి వస్తుంది. అండ్ సెకండ్ ఇయర్ వచ్చి 30,25,000 కట్టవలసి వస్తుందండి. సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్టేషన్ లిమిట్స్లో మాకు కౌంటర్ ఏర్పాటు చేశారు. సో ఎనీ డౌట్స్ వచ్చి మీరు క్లియర్ చేసుకోవచ్చు అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. రాజోలు పట్టణంలోని సత్యరాజు వారి వీధిలో ఉంటున్న రిటైర్డ్ మాస్టర్ గెల్లి బాపన్న గుప్తా ఈ నెల 20న కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం వెళ్లారు. పగిలి ఉన్న తాళాన్ని గమనించిన పని మనిషి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 2 బెడ్రూమ్లు తెరిచి బీరువాల్లో ఉన్న బంగారం, వెండి, విలువైన వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం, జిల్లా క్రైమ్ టీం రంగంలోకి దిగి దొంగతనం జరిగిన తీరును పరిశీలన చేసి వివరాలను సేకరిస్తున్నారు. సత్యరాజు గారి వీధిలో ఉంటాం మేము. మా నాన్నగారు గెల్లి బాపన్న గుప్తా గారు. మా నాన్నగారు మా అమ్మగారు సోమవారం మధ్యాహ్నం అన్నవరం వెళ్ళారండి. 4-5 రోజుల ప్రోగ్రామ్ ఉందని. మళ్ళా నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చిన పనమ్మాయి చూసి చెప్పిందండి, తలుపులు తీసేసి ఉన్నాయండి మీ తలుపులు అని చెప్పి మా వీధిలోనే ఉండే ఒక మాస్టర్ గారికి వెళ్ళి చెప్పిందండి. వెంటనే వాళ్ళు వచ్చి చూసి మాకు ఫోన్ చేశారు. దారిలో ఉండగానే వచ్చి చూసేసరికి తలుపులు తీసేసి ఉన్నాయి. అది తీరా చూస్తే తలుపులు కూడా లాక్ అది బ్రేక్ చేసేసి లోపలికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. రాత్రి పోలీసులు వచ్చారు. వచ్చి రాత్రి చూసేసరికి చాలా వరకు రాబరీ జరిగిందని చెప్తున్నారు. ఇంకా మిగతా విషయాలు ఇప్పుడు టీం వస్తారు, తర్వాత తెలుస్తుందని చెప్తారు. వెండి బంగారం కలిపి సుమారుగా 65 లక్షల దాకా.
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి బాధ్యత కలిగిన వ్యక్తి అని, కష్టపడి మనస్తత్వం ఉన్న నాయకుడన్నారు. రాజకీయాల్లో గెలిచినప్పుడు బాగానే ఉంటుందని, ఓడినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయని, అవి తట్టుకుని నిలబడే శక్తి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఒత్తిళ్లు ఉంటాయి, లేకున్నట్టు ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకు వెళ్ళేటట్టు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీ ఓడినప్పుడు మనం ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతో జారిపోతుంటారు. దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పక్కన చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడిపోతాం. సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది. ఉండకుండా ఎట్లా ఉంటాయి చాలా ఉంటాయి. పార్టీ అన్ని సరిగ్గా చేసుకొని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పొరపాటు జరిగి ఉంటాయి. నేనేంటంటే రాజకీయాల మీద ఒకసారి ఇష్యూ రాగానే మాట్లాడకూడదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని వన్నూరు స్వామి కొండకు ఆనుకుని ఉన్న కొండలకు గుర్తు తెలియని దుండగులు రాత్రి నిప్పు పెట్టారు. కొండల్లో ఉన్న చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయని గొర్రెల కాపర్లు, సమీప గ్రామ ప్రజలు తెలిపారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రకృతి సంపదను రక్షించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ గాయని సునీత దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వెంకటేశాయ. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇప్పుడు స్వామివారు ఆశీర్వదించి వారి వద్దకు రప్పించుకున్నారు. అందరు బాగున్నారు కదా. నాకేం మాట్లాడాలో అర్థం కాదు. ఇలాగో వెనకాల చాలా మంచి పాట వస్తుంది. నాలికే ఒక్కటి నీ నామములు అనంతము పాలించి నిన్నెట్టు పొగడేదయ్యా, పాలించి నిన్నెట్టు పొగడేదయ్యా. ఓలీ నా కన్నులు రెండి ఒగిని మూర్తులు పెక్కు సోలి నిన్నెటువలి చూచెదనయ్యా, సోలి నిన్నెటువలి చూచెదనయ్యా. ఒక్క
ఒక్క మాటు శరణని ఉండే నీతే కాక పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 31న పెనుగొండలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఎస్పీ. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసింది. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులు కోల్పోయిన గౌరవాన్ని కూటమి ప్రభుత్వం పెంచుతోంది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ గాయని సునీత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.